ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈరోజు మల్లాపూర్లో జరిగినటువంటి బీఆర్ఎస్ సదస్సుకు తరలి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించి నాగర్ కర్నూలు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మల్లాపూర్ సదస్సుకు వెళ్ళి అక్కడ నేతలు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా కూలంకషంగా విన్నామని చెప్పేసి కూడా వాళ్ళు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదే తరహాలో అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్ కర్నూలు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నాయకులతో పాటు కార్యకర్తలు తరలి వెళ్లి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నెరవేర్చే విధంగా విద్యార్థుల సమస్యల పట్ల, విద్యాలయాల్లో నెలకొన్నటువంటి సమస్యల పట్ల కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బాలికల ఉన్నత పాఠశాల సమస్యలకు నిలయంగా మారిందని చెప్పవచ్చు. అక్కడ సమస్యలు అనేక ఉన్నాయని చెప్పేసి కూడా విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ గోడును వెళ్ళబోసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎప్పుడో పురాతనమైనటువంటి భవనంలో ఉండలేకపోతున్నామని చెప్పేసి వర్షం వచ్చిందంటే కూడా అదంతా కూడా చిత్తడిగా మారడంతో పాటు పెచ్చులు ఊడిపడుతున్నాయని చెప్పేసి ఎప్పుడు ఏ పెచ్చు ఊడి ఇటు విద్యార్థులపైన, ఉపాధ్యాయులపైన పడుతుందో, ఏ ప్రమాదం పొంచి ఉందో అని చెప్పేసి బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మధ్యాహ్న భోజన సమయంలో ఇటు వంట చేసే వాళ్లకు వంట చేయడానికి వసతులు సక్రమంగా లేక ఇటు ఆరు బయటనే వంటలు వండడంతో పాటు విద్యార్థులు కూడా ఆరు బయటనే భోజనాలు చేస్తున్నారు. దానికి కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏవీ లేక భోజనం తిన్న తర్వాత వేస్టేజ్ అంతా కూడా పాఠశాల ప్రాంగణంలో వేయడంతో అక్కడ కుక్కలు, పందులు స్వైర విహారం చేస్తున్నాయని చెప్పేసి అనేక ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పట్టించుకుని బాలికల ఉన్నత పాఠశాలలో వసతులతో పాటు నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి బాలికల ఉన్నత పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా కూడా ముసురుతో కూడిన వర్షం కురుస్తుంది. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. తాజాగా కల్వకుర్తి నియోజకవర్గంలోని రఘుపతిపేట వాగు ప్రవహిస్తుండడంతో రఘుపతిపేట నుంచి గౌరారం వెళ్తున్నటువంటి ఒక వృద్ధుడు వాగులో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలో వరదకు కొట్టుకుపోవడంతో అతను గమనించినటువంటి స్థానికంగా ఉండేటువంటి జాలర్లు, యువకులు వెంటనే అతన్ని ఒడ్డుపైకి చేర్చినప్పటికీ అతను అప్పటికే ప్రాణం పోయినట్టుగా గుర్తించారు. మొత్తంగా చూసినట్టయితే ఈ వాగులు, వంకలు ప్రవహిస్తుండడంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రఘుపతిపేటకు సంబంధించి బ్రిడ్జి నిర్మాణం లేకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు రఘుపతిపేట నుంచి రామగిరికి ఒక బ్రిడ్జ్, తిరుసవాడ నుంచి మాదారానికి ఒక బ్రిడ్జ్, తర్వాత ఉల్పల దగ్గర కూడా ఈ బ్రిడ్జ్ నిర్మాణాలు పూర్తి కావాలని చెప్పేసి, లేని పక్షంలో అక్కడ అనేక ఇబ్బందులు ఈ వాగులు వచ్చినప్పుడు ఎదుర్కొంటున్నామని చెప్పేసి కూడా అక్కడ బ్రిడ్జ్లు త్వరగా నిర్మించాలని చెప్పేసి అక్కడ ఉండేటువంటి స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.